October 2016. ఆ టైంలో ఐ వాజ్ స్టాండింగ్ అవుట్ సైడ్ మై హౌస్. అలా ఇంటి ముందు ఒకసారి నుంచుని చాలా కామ్గా ఉన్నాను. ఏం చేయట్లేదు. లైక్ సెలబ్రేషన్ ఏం లేదు, ఎవరితో మాట్లాడట్లేదు. జస్ట్ అలా నుంచున్నా. అలా నుంచుని ప్రాసెస్ చేసుకుంటున్నాను అనమాట. అసలు ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది అని ఆ ప్రాసెస్ చేసుకుంటూ స్టాండింగ్ దే. సో అసలు ఎందుకు, ఏంటి అంటే, సో చాలా మంత్స్, చాలా కౌంట్లెస్ అప్లికేషన్స్ తర్వాత నాకు ఒక జాబ్ వచ్చింది. సంబడి ఫైనలీ సెడ్ yes. సో అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియో. కొంచెం స్టోరీ మనం కొంచెం వెనక్కి వెళ్ళామంటే, ఇట్స్ ఐ గ్రూ అప్ ఇన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మామ్, డాడ్, నాకు తమ్ముడు. కాలేజ్ బాగా ఎంజాయ్ చేశాను. నాకు మొత్తం ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు కాలేజ్లో. ఇట్ వాజ్ రియలీ ఫన్. వాళ్ళతో ఎంజాయ్ చేయడం, గేమ్స్ ఆడేవాళ్ళం, చాలా క్రికెట్ ఆడాం, ప్లే స్టేషన్ ఆడేవాళ్ళం, ఎక్స్ బాక్స్ ఆడేవాళ్ళం, కార్డ్ గేమ్స్, పోకిమాన్, డబ్ల్యూడబ్ల్యూఈ. సో అన్ని ఆల్ కైండ్ ఆఫ్ ఏదైతే మాకు హ్యాపీనెస్ అనిపించిందో అది చేసేవాళ్ళం. ఎవ్రీడే కలిసేవాళ్ళం, ఆల్మోస్ట్ ఎవ్రీడే బయట తినేవాళ్ళం. అది ఇంటికి వచ్చాక మా మమ్మీతో గొడవ అయ్యేది, బట్ స్టిల్ బయటకు వెళ్ళేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇట్ వాస్ నైస్. ఏ మూవీ వచ్చినా చూడాలి. ఒకసారి ఆలోచించుకున్నానంటే, దోస్ ఆర్ ద బెస్ట్ డేస్ నా లైఫ్ లో. తెలియకుండానే టైం చాలా ఫాస్ట్ గా అయిపోయింది. అసలు ఏం చేశాను రా బ్యాచులర్స్ లో అంటే, ఎంజాయ్ చేశా. ఐ డిడ్ గుడ్. బాగా మంచిగా అనిపించేది. నెక్స్ట్ ఇంకొచ్చే స్టడీ సైడ్ వచ్చేసరికి, మనం టాపర్ కాదు, ఎక్సెప్షనల్ ఏం కాదు, పేపర్లో ఫోటోలు ఎప్పుడు పడలేదు, కానీ ఆల్వేస్ అబోవ్ యావరేజ్ ఉండేవాడిని. 75% కానీ 80% కానీ వస్తే మమ్మీకి హ్యాపీ అన్నమాట. సో నన్ను వదిలేస్తుంది, నీ ఇష్టం చేసుకో, ఏమన్నా నీ ఇష్టం అన్నట్టు. కానీ మా డాడీ కొంచెం డిఫరెంట్ ఉండేవాళ్ళు. ఆయన ఎప్పుడు కూడా, ఓకే నీకు ఎంత మార్కులు వచ్చాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇట్ వాస్ నెవర్ లైక్ దట్. ఐ థింక్ ఆయన మోటో ఎలా ఉండేది అంటే, హ్యాపీగా ఉండు, నవ్వుతూ చేయి, ఏది జరగాలి అదే జరుగుతుంది, ప్రెసెంట్ లో బతకాలి, పాస్ట్ ఫ్యూచర్ మన కంట్రోల్లో ఉండదు కదా. సో యా, ఇద్దరు వెరీ డిఫరెంట్, బట్ ఐ లవ్ దెమ్ ఈక్వల్లీ. అండ్ చాలా సిచ్యువేషన్స్ లో వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. వాళ్ళు ఎలా చేశారు, నేనేం చేయొచ్చు అని ఆలోచిస్తూ ఉంటా. బట్ అదర్ దాన్ దాట్, చదువుతో పాటు మా ఫ్యామిలీ ఫుడ్ బిజినెస్ ఉండేది. సో అక్కడ కూడా హెల్ప్ చేసేవాడిని. నాకు, మా బ్రదర్ కి నాకు అదే డైలీ రొటీన్ అనమాట. కాలేజ్కి వెళ్ళటం, చదువుకోవటం, ఫ్రెండ్స్ తో ఆడుకోవటం, తినటం, తిరగటం, ఇంటికి వచ్చి ఫ్యామిలీకి హెల్ప్ చేయడం. బాగుండే డేస్. కానీ చాలా ఫాస్ట్ గా అయిపోయాయి. రిలీజ్ అయిపోయే లోపే నేను గ్రాడ్యుయేట్ అయిపోయాను. నెక్స్ట్ ఏంట్రా అంటే, సరే అమెరికా వెళ్దాం, లైఫ్ సెటిల్, అదేం లేదు, లైఫ్ సెటిల్ చేసుకుందాం అది ఇది ఏదో క్యూరియాసిటీ ఉండేది అంతే. వెళ్ళాలి, ఏదో చేయాలి. అండ్ మా ఫ్రెండ్స్ కూడా అందరూ ఎస్ ఎస్ అనేసరికి, మీ ఫ్రెండ్స్ వెళ్తున్నారు, నువ్వు కూడా వెళ్తున్నావు అంతే. సో దెర్ ఈస్ నో రియల్ రీజన్ బిహైండ్ ఇట్. కానీ నేను ఎప్పటి నుంచి అనుకున్నాను. సో వచ్చాను. ఆ రోజు ల్యాండ్ అయ్యాను అమెరికాలో. హోప్ తో ల్యాండ్ అయ్యాను, రెస్పాన్సిబిలిటీస్ తో ల్యాండ్ అయ్యాను, ఒక పెద్ద లోన్ తో కూడా ల్యాండ్ అయ్యాను అనమాట. సో మనకి ఇప్పుడు వెనక్కి వెళ్ళడం అవ్వదు, సక్సెస్ అవ్వాలంతే. ఒకటే ఒకటే దారి అన్నట్టు, ఏం చేసినా సక్సెస్ అవ్వాలి, అదే మోటో ఉండేది. అప్పుడు ప్లాన్ వేసా, చాలా సూపర్ ప్లాన్ అనమాట. నా ఎబిలిటీస్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండేది అనమాట. కాలేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడు చీట్ చేసేవాడిని కాదు. నాకు వచ్చింది రాసేవాడిని, వచ్చే మార్కులు వచ్చాయి అంతే. సో కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండేది. సో నా ప్లాన్ ఏంటి అంటే, గ్రాడ్యుయేట్ అయిపో, బ్యాచిలర్స్ ఎలా చేసావు మాస్టర్స్ అలాగే చెయ్యి, గ్రాడ్యుయేట్ అయిపో,
ఒక 2-3 వారాల్లో జాబ్ తెచ్చేసుకున్నాం ఏదో ఒకటి చేసి. సరే, ఎలా అయింది అంటే గ్రాడ్యుయేట్ అయిపోయాను. నైస్, సర్టిఫికేట్ ఇచ్చేసారు, వర్క్ ఆథరైజేషన్ వచ్చేసింది. సో పార్ట్ 1 సక్సెస్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ జాబ్ రావాలి. సో ఫస్ట్ 2 ఇంటర్వ్యూస్ నాకు అసలు చాలా మెమొరబుల్ అనమాట. వాళ్ళిద్దరు కూడా ఎలా అంటే, నీకు వచ్చేసింది జాబ్, నాకు వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అసలు సూపర్ ఉండేది. నాకు ఐ థింక్ ఇట్స్ వెరైజాన్ అనుకుంటా, ఆర్ కాంట్రాక్టింగ్ ఫామ్. వెరైజాన్ కి ఒక కాంట్రాక్టింగ్ ఫామ్ ఉన్నట్టుంది. ఇట్స్ టెలికామ్ ఇండస్ట్రీ. మనకి ఎయిర్టెల్ లాగా, ఇండియాలో ఎయిర్టెల్ లాగా ఇక్కడ వెరైజాన్ అని ఉంటుంది. సో వాళ్ళు ఫీడ్బ్యాక్ ఏంటి అంటే, నువ్వు అదరగొట్టేసావు, అసలు ప్యానల్ నచ్చేసావు నువ్వు. మొత్తం మేము 3 పీపుల్ హైర్ చేసుకుంటున్నాము, నువ్వు యువర్ ద ఫస్ట్ గాయ్ విత్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఇంటర్వ్యూస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి అనగానే ఇంక మనం భూమి మీద లేదనమాట. సో అయిపోయింది, నా ప్లాన్ అయిపోయింది, నా ప్లాన్ సక్సెస్ అయిపోయింది. అసలు ఇంతేనా, ఇంతే అనుకున్నా నేను. ఆ, కానీ మెల్లగా సైలెన్స్, నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంటది అని ఏదో సినిమాలో చెప్పినట్టు ఆ, చాలా భయంకరంగా ఉండేది. కాల్స్ లేవు, ఈమెయిల్స్ లేవు. రిఫ్రెష్ కొట్టుకుంటూ కూర్చున్నాను. ఏంటి ఎవరైనా మెసేజ్ చేశాడా అని మిడ్ నైట్, పొద్దున్నే 2 లెగవటం, 5 లెగవటం, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసుకున్నాను. సో మెల్లగా రియలైజ్ అర్థమైపోయింది ఏంటంటే ఇట్స్ గాన్. ఓకే, ఆ జాబ్ పోయింది. దాంతో బాగా బాధేసింది. ఆ ఆ బాధలో ఐ ఫెల్ట్ వెరీ బిటర్. అండ్ ఆ బిటర్నెస్ వల్ల ఇంకా ఎక్కువ అప్లై చేశాను జాబ్స్ కి. ఎడాపెడా అప్లై చేస్తాను అనమాట. ఇదిగో రెజ్యూమ్ పాంప్లెట్లు మంచిగా రెజ్యూమ్ మంచిసారు. ఒక 100 ఆర్ సో అప్లికేషన్స్ తర్వాత రియలైజ్ అయ్యాను ఏంటంటే, ఇది మనకు పని చేయట్లేదు బ్రో. ఇది మనం ఎంత అప్లై చేసినా డైరెక్ట్ ఆటోమేటెడ్ రిజెక్షన్స్. ఇంటర్వ్యూకి వెళ్ళిన ఫస్ట్ రౌండ్ లోనో సెకండ్ రౌండ్ లోనో పోతుంది. సో తక్కువ ఇంటర్వ్యూస్ పిలిచిన అయిపోయేది. ఎక్కడెక్కడికి వెళ్ళేవాడిని. పిలవటమే చాలరా బాబు, నేను చేస్తా అన్నట్టు. చిన్న కంపెనీ పెద్ద కంపెనీ అదేం తేడా లేకుండా. కానీ అది ఇట్ వాస్ నాట్ వర్కింగ్ అవుట్. అర్థమైంది నాకు, ప్రోగ్రెస్ పెద్ద ఎక్కువేం లేదు. సో ఒక రోజు కూర్చొని అసలు ఏంట్రా ఇది, సరే కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం సర్చ్, అందుకని ఏం చేస్తాం అని అనిపించింది. కొత్త నేర్చుకుందాం టెక్నాలజీ, అదే ఒక దాంట్లో వెళ్ళకుండా అని. సో ఫ్రెండ్స్ తో మాట్లాడాను, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని సాగుకొట్టేవాడిని వెళ్ళి, అరే చెప్పరా చెప్పరా ఏంట్రా మీ జాబ్ ఎలా ఉంటుంది, చెప్పు 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 అన్నట్టు. సో ఐ డోంట్ నో వాళ్ళు ఏమనుకునే వాళ్ళు, కానీ నాకు కొంచెం అనిపించేది, అయ్యో వాళ్ళ టైం తీసేసుకుంటున్నానని. బట్ దట్స్ మై ఓన్లీ ఆప్షన్. ఇంటర్నెట్ లో లింక్డ్ఇన్ కి వెళ్ళి చూసాను అసలు కెరీర్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి, పీపుల్ ఎలా స్టార్ట్ అయ్యారు, వాళ్ళ రెజ్యూమ్స్ చూసాను అనమాట ఆన్లైన్ లో. ఇప్పుడు మనకి ఇండీడ్ కానీ, గ్లాస్ డోర్, మనకి ఇండియాలో Naukri.com, Master.com ఉన్నట్టు మనకి రెజ్యూమ్స్ ఉంటాయి ఆన్లైన్ లో. అంటే ఒక పర్సన్ అసలు ఏం పెట్టాడు, ఫస్ట్ జాబ్ రావడానికి ఏం పెట్టాడు, ఓకే మన తను ఏమైనా ప్రాజెక్ట్స్ చేశాడా, సైడ్ ప్రాజెక్ట్స్ అని పెట్టాడా, ఇంటర్నెట్ లో ఏమైనా అవైలబిలిటీ ఉందా, తనకి ఏమైనా పేజ్ ఉందా. సో ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుందేమో మనం తెలుసుకుంటే దాన్ని బట్టి ట్రై చేద్దాం అన్న థాట్ ప్రాసెస్ వెళ్ళాను. సో బాగా రీసెర్చ్ చేశాను. ఆ, అలా చేశాను, చాలా నేర్చుకున్నా. సేల్స్ ఫోర్స్ ఇంజనీరింగ్ నేర్చుకున్నాను, డేటాబేస్ అడ్మిన్ ఇంజనీరింగ్ నేర్చుకున్నాను, సీక్వెల్ నేర్చుకున్నా, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకున్నా, వెబ్ డెవలప్మెంట్, ఆఖరికి నెట్వర్క్ ఇంజనీరింగ్ కూడా నేర్చుకున్నా. నా కంప్యూటర్ ఇంజనీరింగ్ ఏవైతే రిలేటెడ్ ఉన్నాయో, నాకు ఏదైతే నా జాబ్ కంటిన్యూ చేసుకోవచ్చు అవన్నీ నేర్చుకున్నాను అట్ సమ్ పాయింట్. టైం అలా, నాకు చాలా టైం ఉండేది, మరి జాబ్ లో రాలేదు కదా. సో మెల్లమెల్లంగా టైం ముందరికి ప్రాసెస్ అయింది. సో కొన్ని డేస్ తర్వాత ఒక ఇంటర్వ్యూ జరిగింది అనమాట. సో ఇంటర్వ్యూ బాగానే అయింది, వాళ్ళు ఆఫీస్ కి రమ్మన్నారు, ఫేస్ టు ఫేస్ కి వెళ్ళాను. ఇంటర్వ్యూ అయింది. వాళ్ళు ఫీడ్బ్యాక్ బాగా ఇచ్చారు. రిక్రూటర్ ఫోన్ చేసి, స్టాఫింగ్ ఫామ్ త్రూగా వచ్చింది జాబ్ అది. సో ఆవిడ ఫోన్ చేసి, నువ్వు చాలా బాగా చేసావు, అసలు ఎరగొట్టేసావు అనగానే నేను ఓకే, ఇంకా మనం హ్యాపీ అనమాట. ఓకే, ఇదేనేమో ఎక్సైట్మెంట్. నమ్మదురా అని పక్కన అనిపిస్తున్నా కానీ ఎందుకు, ఇది వెరీ సిమిలర్ ఉంది కదా, సేమ్ ఫీడ్బ్యాక్ మాకు ఫస్ట్ 2 జాబ్స్ వచ్చిన ఫీడ్బ్యాక్ ఇది. కానీ ఐ వాజ్ అంతే, మనం చాలా స్టేజ్ అలా అయిపోయింది అనమాట. సో ఐ వాజ్ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. సో ఆఫ్టర్ 7 days అనుకుంటా ఆవిడ ఫోన్ చేసింది. ఫోన్ చేసి,
నేను ఈమెయిల్ చేస్తుందేమో ఏమన్నా కన్ఫర్మేషన్ ఇచ్చిద్దాము, డైరెక్ట్ ఫోన్ చేసింది. సో ఫోన్ చేసి ఐఎమ్ సారీ, వీళ్ళు ఇంటర్నల్ క్యాండిడేట్ తో వెళ్దాం అనుకున్నారు, ఐఎమ్ రియలీ సారీ అనగానే మా అసలు ఫుల్ ఫ్రస్ట్రేషన్, కోపం కాదు కానీ టైర్డ్ అయిపోయాను అనమాట. అది సేమ్ స్టోరీ రిపీట్ అయింది, వాట్ ద హెల్ అని. కానీ ఇంకేం చేస్తాం, ఇప్పుడు ఆవిడ ఏమంటాం చెప్పు, ఆవిడ అంటే షీఈస్ జస్ట్ ఎ మెసెంజర్. మధ్యలో బ్రిడ్జెస్ ఎందుకు బంద్ చేసుకోవడం, తనేం చేస్తుంది. సో చెప్పా, ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఆ, ఇంకొంచెం ఇంత అసలు ఎందుకు రిజెక్ట్ అయిందో ఏమన్నా మీరు తెలుసుకోగలిగితే నాకు చెప్పండి అని చెప్పి, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, ఇంకా ఏమన్నా ఇలాంటి రోల్స్ ఉంటే నన్ను రిఫర్ చేయండి ప్లీజ్ అని చెప్పి అయిపోయింది ఇంకా అక్కడితో. ఐఎమ్ రన్నింగ్ అగేన్స్ట్ టైం హియర్. సో ఎందుకు మనకి ఇన్ని డేస్ లోపు జాబ్ రావాలి, ఏదో కండిషన్స్ ఉంటాయి, అండ్ లోన్స్ కూడా క్రీప్ అప్ అయిపోతున్నాయి. ఆ, ఆ, మెల్లగా స్టార్ట్ చేయాలి కట్టడం, ఇండియాలో టెన్షన్ పడిపోతారు. సో అది ఇంకా రొటీన్ అయిపోయింది అనమాట. ఒక 500-600 అప్లై చేశా అప్పటికి జాబ్స్. ఎంత రొటీన్ అయిపోయిందంటే మా ఫ్రెండ్స్ జోక్ చేసేవాళ్ళు, ఇంటర్వ్యూ అవ్వగానే ఆ రోజు ఇంటికి వచ్చేవాడిగా, ఎలా అయింది అంటే బాగానే అయిందిరా అనేవాడిని, సర్లే మండే చెప్తారులే అనేవాళ్ళు. సో మండే కాల్స్ అని మా రిజెక్షన్స్ అనమాట. సో బేసికల్లీ పోయిద్దిలేరా లేకపోతే వచ్చిద్దిలే, ఏదో సంథింగ్ ఫన్ 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 చేసేవాళ్ళు అనమాట. బట్ క్రూయల్ ఏం కాదు, ఏడ్పించాలనేం కాదు, కానీ ఇట్ వాస్ లైక్ ఇట్ బికేమ్ ఎ రొటీన్ ఫర్ అస్. అండ్ నేను కూడా ఏం ఫీల్ అవ్వలేదు ఇప్పుడు. అఫ్ కోర్స్ ఫీల్ అయ్యాను, బట్ వాళ్ళన్నందుకు ఫీల్ అవ్వాల, నాకు జాబ్ రావట్లేదే అని. ఆ, ఇంకేం చేస్తాం, అడాప్ట్, లర్న్. ఫెయిల్ అయితే మళ్ళీ ఎందుకు ఫెయిల్ అయింది, రెజ్యూమ్ ఒక జాబ్ వస్తే దాన్ని బట్టి రెజ్యూమ్ అప్డేట్ చేసుకోవాలి, ఏది పడితే అది పంపించకుండా కొంచెం కొంచెం ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు నేను ఆ టెక్నాలజీ నేర్చుకుని ఆ రెజ్యూమ్ అప్డేట్ చేసి పంపించాలి. అది అలా అలా చేసేవాడిని. అందుకని ఏం చేసేవాడిని, సో ఐ థింక్ ఒక 5-6 days అయినట్టు ఉంది ఆ రిజెక్షన్ కాల్ తర్వాత. ఆవిడ మళ్ళీ ఈమెయిల్ చేసింది, హే డూ యూ హ్యావ్ ఎ మినిట్ అని. సో నేను ఎక్సైట్ అయిపోయా, అరే నైస్ నైస్, అంటే మేబీ ఏమన్నా కొత్త జాబ్ ఉందేమో, ఆఫర్, కొత్త జాబ్ ఇంటర్వ్యూ ఏమైనా స్కెడ్యూల్ చేసేద్దామో, మంచి పని అయిందిలే, ఆమె ఏం అనలేదు, బాగా ఆశ పెట్టి క్యాన్సిల్ చేసావు అని ఏమనకుండా. సో ఐ డిడ్ ఎ గుడ్ థింగ్ అనుకున్నా. ఓకే అన్నాను. అప్పుడు మన ఇంట్లో ఉన్నాం అనమాట, ఫ్రెండ్స్ ఉన్నారు పక్కనే. ఇప్పుడు వీళ్ళందరి ముందు మాట్లాడాను అనుకో, మళ్ళీ షో చేస్తారు, అరే ఏంట్రా మళ్ళీ చేసిందా అది ఇది. సో ఎందుకులే అని చెప్పి బయటకు వచ్చేసారు. అది అక్టోబర్ టైంలో ఇట్స్ స్టార్టింగ్ టు గెట్ కోల్డ్, బాగా కోల్డ్ స్టార్ట్ అయింది అప్పుడే. ఉరి వేసుకుని బయటకు వెళ్ళాలి, నార్మల్గా వెళ్తే వణికిపోతాం. సో వెళ్ళాను, బయట నుంచి ఆవిడ ఫోన్ చేసి సారీ మా సైడ్ ఒక మిస్కమ్యూనికేషన్ జరిగింది, ఇది మా ఫాల్టే టోటల్లీ. ఆవిడ ఏమంది అంటే, కెన్ యూ స్టార్ట్ నెక్స్ట్ మండే ఇఫ్ యూ ఆర్ స్టిల్ ఇన్ ద మార్కెట్. సో నెక్స్ట్ మండే, నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తావా నువ్వు ఇంకా జాబ్ మార్కెట్ లో ఉంటే అని. ఇంకా నేను కొంచెం సైలెంట్ అనమాట, సైలెన్స్ అయిపోయి ఎస్ అని చెప్పా, అని పెట్టేసా ఫోన్. మళ్ళీ ఈమెయిల్ అది చేస్తా అని చెప్పింది, పెట్టేశాను. సో అలా అలా నుంచుండిపోయా అక్కడ, అంతే. ఏం చేయాలి అర్థం కావట్లా, ఎందుకు ఆ, చాలా కోరుకున్నాం ఈ మాట వినటం కోసం, విన్నాను, కానీ కేమ్ అప్ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. ఇప్పుడు లాస్ట్ 5 months నుంచి చాలా ఎమోషన్స్ త్రూ వెళ్ళి, ఇప్పుడు చాలా రిజెక్షన్స్ కానీ, ఇప్పుడు పేషెంట్ గా పేషెన్స్ గా వెయిట్ చేసి, అండ్ ఆ పాత్ లో ఉన్నాను అంతే, కానీ దానికోసం చాలా ఎమోషనల్ స్ట్రెస్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఆ ఎమోషన్స్ అన్ని, ఓకే ఇంకా నువ్వు పడనవసరం లేదురా ఎమోషన్స్ అన్ని, నీకు ఇంకా అయిపోయింది, జాబ్ వచ్చేసింది అన్నప్పుడు అవి ఎలా ఎస్కేప్ అవ్వాలో ఇట్లా బాడీలోంచి జస్ట్ అట్లా నుంచి ఉండిపోయి ప్రాసెస్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే 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 అన్నట్టు. ఆ, అసలు కుడెంట్ ఈవెన్ రిమెంబర్ అసలు అప్పుడు ఎలా అంటే, ఐ థింక్ ఇలాంటి ఫేస్ ప్రతి ఒక్కరికి ఒక స్టేజ్ లో ఎప్పుడో ఉండే ఉంటది, లేదా రావాలనుకుంటున్నాను. జాబ్ ఏమి మనకి పెద్ద గ్లామరస్ ఏం కాదు, ఎక్కువ శాలరీ కూడా కాదు, ఎక్కువ సూపర్ హైటెక్ కంపెనీ కూడా ఏం కాదు. 15 మంది ఉండేవాళ్ళు అనుకుంటా, బట్ చాలా మంచి వాళ్ళు, వాళ్ళ గురించి ఒక వీడియో తీస్తా తర్వాత. సో వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు నా కెరియర్ స్టార్టింగ్ లో. నాకు మొత్తం ఫుల్ ఆటోనమీ ఇచ్చారు అనమాట, ఏదైతే టెక్నాలజీ ఉందో నువ్వు అది చేయాలి అంతే. నా మీద డిపెండెన్సీ పెరిగింది, నాకు ఛాన్స్ కూడా ఉంది నేర్చుకోవడానికి.
నేను ఏవైతే నేర్చుకున్నానో నా జాబ్ ప్రాసెస్ లో అవన్నీ యూజ్ అయ్యాయి. లైక్ సేల్స్ ఫోర్స్ ఇంజనీరింగ్ ఉంది, వాళ్ళకి సేల్స్ ఫోర్స్ డేటాబేస్ ఉండేది, మార్కెటింగ్ క్యాంపెయిన్ ఈమెయిల్స్ రన్ చేయాల్సి వచ్చేది. దానికోసం వెబ్ డెవలప్మెంట్ హెల్ప్ అయింది, వాళ్ళకి వెబ్సైట్స్ ఉండేవి, అవి ఎడిట్ చేయాల్సి వచ్చేది. ఎవరన్నా వచ్చి ల్యాప్టాప్ పని చేయట్లేదు, ల్యాప్టాప్ పని చేయట్లేదు అంటే వెళ్ళి జస్ట్ రీస్టార్ట్ చేసేవాడిని, పని చేసేది. సో ఐటీ ఐటీ వర్క్ కూడా చేశాను అనమాట. బేసికలీ నేను చదువుకుంది, నాకు నేను ఏదైతే చేయాలో లీగల్ గా అవన్నీ చేయాల్సి వచ్చింది, చేశాను. ఐ వాస్ హ్యాపీ. ఈ జాబ్ ఒక స్టెప్ బ్యాక్ తీసుకుని ఆలోచిస్తే, ఈజ్ ఇట్ ద జాబ్, నేను ఈ జాబే చేద్దాం అనుకున్నానా గ్రాడ్యుయేట్ అయినప్పుడు? కాదు, నా ప్లాన్ వేరుండేది. సో చాలా ప్లాన్ వేసుకునేవాడిని, చాలా ఒక గూగుల్, మైక్రోసాఫ్ట్, ఏదో మన సినిమాలో ఏదో కామెడీలో అన్నట్టు ఒక మైక్రోసాఫ్ట్, ఒక ఆర్కల్, ఒక ఫేస్బుక్ అలాంటివి కాకుండా అట్లీస్ట్ ఆ లెవెల్లో అనుకుంటే ఇది వచ్చింది. ఇది ఇది ఓకే, స్మాల్ కంపెనీ, కానీ అంత హ్యాపీగా ఉండడానికి ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉన్నాను. చాలా కష్టం తర్వాత, చాలా రోజుల తర్వాత జాబ్ వచ్చింది. సో అసలు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నావు భయ్య నువ్వు అంటే, ఆ, ఇదేం అడ్వైస్ ఇవ్వడానికి కాదు, నో నాట్ ఇప్పుడు ఏదో మోటివేట్ చేద్దాం అని కూడా కాదు. కానీ కెరియర్స్ అన్ని ఇలాగే స్టార్ట్ అవుతాయి అనమాట. ఇప్పుడు నా కెరియర్ కానీ, నా ఫ్రెండ్స్ కెరియర్ కానీ, ఇప్పుడు నాకున్న 10 years ఎక్స్పీరియన్స్ లో నేను చూసింది ఏంటి అంటే, ఆ, చాలా వరకు కెరియర్స్ అన్ఈవెన్ గా, క్వైట్ గా స్టార్ట్ అవుతాయి. ఎక్కడ కూడా గ్రాండ్ గా మనం అనుకున్నట్టు జరగవు అనమాట. చాలా వరకు షార్ట్ కట్స్ ఉండవు లైఫ్ లో. ఇఫ్ ఎనీథింగ్, ఇంకా లాంగ్ కట్స్ ఉంటాయి. ఎక్కువ ఎక్కువ చేయాల్సి వస్తుంది. అందరికి అలా కాదు. ఒక నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి వెళ్ళంగానే జాబ్ ఇచ్చేసారు. మేమందరం షాక్ అయ్యాం, ఏంట్రా అంటే ఎవరు రాలేదు, ఇతను ఒక్కడే వెళ్ళి ఇచ్చేసారు అనమాట. సో హ్యాపీ ఫర్ హిమ్. కానీ రియల్ లైఫ్ చూసుకుంటే, రియాలిటీలో మోస్ట్ థింగ్స్ డోంట్ గో లైక్ దట్. మనకి చాలా వరకు మనం ఒక ప్లాన్ అనుకుంటే ఒకటి జరుగుతూ ఉంటుంది, ఒక జాబ్ అనుకుంటే ఒకటి చేయొచ్చు. మనం అనుకున్న జాబ్ కంటే ఇప్పుడు చేసే జాబ్ వల్ల ఇంకెక్కువ హ్యాపీనెస్ ఉండొచ్చు. ఒక 1 mile అని చెప్పి జర్నీ స్టార్ట్ చేస్తే, అదొక 2 miles అవ్వచ్చు, 10 miles అవ్వచ్చు, 11 miles అవ్వచ్చు, డజన్ నో. కాకపోతే ఆ వెళ్ళే పాత్ మన చేతిలో ఉంది, ఎలా వెళ్తున్నావు అనేది మన చేతిలో ఉంది. నువ్వు పర్సిస్టెంట్ గా వెళ్తున్నావా, అడాప్ట్ అయి వెళ్తున్నావా, అంతే. అంతకంటే ఇంకేం చేయగలం? అగైన్ ఇదే అడ్వైస్ ఇద్దామని కాదు, ఏదో మోటివేట్ చేద్దామని కాదు. కాకపోతే ద ఓన్లీ రీజన్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్, నేను నా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు నేను చాలా వెతికాను అనమాట. అప్పుడు మనుషులు బయట నా పొజిషన్, నా సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఎప్పుడు సక్సెస్ వచ్చింది అని. అవి నన్ను కొంచెం దే కెప్ట్ మీ ఆ పాత్ లో ఉండేలా చేశాను నన్ను. ఓకే, నీకు ఏదన్నా ఒక పాత్ వేలో ఒక అతను వెళ్ళాడు ముందుకి అంటే, నువ్వు కూడా వెళ్తావు దాంట్లో. మోర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎవరు ఎక్స్ప్లోర్ చేయని పాత్రలు వెళ్ళాలి అంటే చాలా ధైర్యం కావాలి, చాలా ఇట్స్ రియలీ హార్డ్. అంత ఈజీ కాదు అది. బట్ ఆల్రెడీ ఒక అతను వెళ్ళాడు అంటే యూ విల్ జస్ట్ ఫాలో హిస్ ఫుడ్ స్టెప్స్. ఇప్పుడు నన్ను ఏదో ఫాలో అవ్వమని కాదు, బట్ జస్ట్ చెప్తున్నా. ఆ, నా నా లైఫ్ లో ఏం జరిగాయి, నేను ఎవరిని కలిశాను, నన్ను ఎవరు ఇలా మోటివేట్ చేశారు, నాకు ఎవరు హెల్ప్ చేశారు, నా 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 లైఫ్ లో హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్, ఎందుకు ఇలా జరిగాయి కొన్ని సిచ్యువేషన్స్, అండ్ హౌ దే చేంజ్ మీ, లైక్ హౌ ఐఎమ్ టుడే అనే టాపిక్ ఈస్ దిస్ ఛానల్. కాకపోతే one chapter at a time. Thank you for listening.